హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. టాటా హ్యారియర్ ఈవీ. సో చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్ వెళ్ళాలంటే ఆలోచిస్తూ ఉన్నారు వెనక్కి ముందు. అందులో టాటా వాళ్ళు తీసుకొచ్చింది ఆల్రెడీ సక్సెస్ అయింది. ఇప్పుడు హ్యారియర్ లేటెస్ట్గా తీసుకొచ్చారు. మరి హ్యారియర్ టాటా వాళ్ళు కదా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, రేంజ్ ఏంది, రియల్ వాళ్ళు అన్నీ ఓనర్ ద్వారా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు భాస్కర్. ఏం చేస్తుంటారు మీరు? నేను విప్రోలో జాబ్ చేస్తున్నాను. ఓకే, ఇది పర్చేస్డ్ ఎప్పుడు చేశారు మీరు? 1.5 month బ్యాక్. కిలోమీటర్స్ తిరిగింది ఒక 3000 అరౌండ్. ఓకే. మెయిన్గా హ్యారియర్ ఈవీకి రావడానికి మెయిన్ రీజన్, మీ పర్పస్ ఏముంది? ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఈవీఏ కాబట్టి ఇక ఈవీ తీసుకోవాల్సి వచ్చింది మేము. ఓకే, ఇది వేరియంట్ ఏమొస్తుందండి? ఇది హ్యారియర్ ఫియర్లెస్ ప్లస్ 75 వేరియంట్. ఓకే, ఆన్ రోడ్ ఎంత వచ్చింది మీకు? ఆన్ రోడ్ వచ్చేసి 26,10,000 అరౌండ్ పడింది. ఓకే. సో మెయిన్గా ఏంటంటే మహీంద్రా వెహికల్స్ని అడుగుతుంటేనేమో వాళ్ళు బాన్ విత్ ఈవీ కాదు, హ్యారియర్ ఈవీ కాబట్టి మేము పర్చేస్ చేయలే అంటున్నారు. కరెక్ట్. మహీంద్రా వాళ్ళు. టాటా వాళ్ళని అడిగితే అంత బిల్డ్ క్వాలిటీ ఉండవు మహీంద్రా అని, మేము మహీంద్రాకి వెళ్ళలే అంటున్నారు. సో ఈ రెండింటి కాంపిటీషన్లో మీరు హ్యారియర్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే మహీంద్రా వాళ్ళు కూడా బిల్డ్ క్వాలిటీ బాగానే బిల్డ్ చేస్తున్నారు ఈ మధ్య. మనం బిల్డ్ క్వాలిటీ వరస్ట్ అని చెప్పలేము అసలుకి. వాళ్ళు కూడా 5 star రేటింగ్ తోట వస్తున్నారు. బట్ ఏంటంటే ఆల్రెడీ మనం టాటావి వీడియోస్ కూడా చూస్తూ ఉంటాం. సో అలా ట్రస్ట్ చేసి తీసుకున్నా. బట్ ఏంటంటే ఇప్పుడు నేను అదే రేంజ్ ఆ సెగ్మెంట్లోనే మనకి మహీంద్రా XEV 9e ప్యాక్ 2 వేరియంట్ ఉంది మనకు అక్కడ. 24.90 ఉంది. ఓకే. ఇదేమో 24.99 ఉంది. ఓకే. కాకపోతే దానికి దీనికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే అది 59 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. ఇది వచ్చేసి 75 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. మనం నేనైతే రేంజ్ కోసం తీసుకున్నా, ఫ్యామిలీ పర్పస్ కోసం తీసుకున్నా కాబట్టి నేను 75 కిలోవాట్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అక్కడ ఆ ప్రైస్లో, ఆ సెగ్మెంట్లో దానిలో కొన్ని ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, లైక్ ఎడాస్ అవి ఇవి కొన్ని ఉన్నాయి. బట్ ఏంటంటే అవి రియల్ వరల్డ్లో అంత అయితే వర్క్ చేయట్లేదు. సో నేను ఇంకా నాకు డ్రైవింగ్ నేను చేసుకోగలుగుతాను కాబట్టి నాకు సరిపోద్ది అలా అని చెప్పి నేను ఈ వెహికల్ చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే. మెయిన్గా మీరు కొన్ని టాటా గురించి మాట్లాడాలి అని అన్నారు. సో ఏంటి ఆ విషయాలు ఏంటి అసలు? సర్వీస్. ఓకే. అందరిలాగే నేను కూడా సర్వీస్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాను. నా ఫస్ట్ వెహికల్ ఇది. నేను ఇప్పటి వరకు మా ఫ్యామిలీలో కార్ లేదు, ఫస్ట్ వెహికల్ ఇదే. బట్ నేను టాటా గురించి నేను గుడ్గా విన్నాను. బట్ నేను ఆఫ్టర్ సర్వీస్, నేను ఫస్ట్ సర్వీసింగ్ వెళ్ళినప్పుడే నాకు అర్థమైంది. ఇంకా నాకు అప్పుడే ఒక ఫీలింగ్ ఏమొచ్చిందంటే ఇంకా నేను 15 years నాకు వారంటీ ఉంది, నేను లాంగ్ పీరియడ్లోనే ఉంచుకోవాలనే ఈ వేరియంట్ తీసుకున్నాను. కాబట్టి ఇంకా నేను ఇంకా 15 years ఇట్లాంటి సర్వీస్ తోటి నేను బాధపడాలా అని నాకు బాధ వేసింది. చెప్పాలంటే వాళ్ళు సర్వీస్ అయితే ఏం జరిగింది? ఫస్ట్ సర్వీస్కి వెళ్ళారు మీరు, మీకు ప్రాబ్లం ఏమైనా వచ్చింది? ఫ్రంట్ బానెట్ ఇష్యూ కొంచెం ఉండే. ఓకే. అది పడడం కొంచెం, అది టైట్గా పడడం కొంచెం, ఆ ఇష్యూ ఒకటి ఉండే. ఓకే. మళ్ళీ ఫ్రంట్ అక్కడ ఫ్రంట్ డోర్ కూడా కొంచెం ఇష్యూ ఉండే. ఓకే. ఆ సెన్సార్ ఇష్యూ మేబీ. డోర్ పడుతుంది బట్ ఏంటంటే సెన్సార్లో మనకు చూపిస్తుంది ఏంటంటే డోర్ వల్లేదు అన్నట్టుగా చూపిస్తుంది. అదొక ఇష్యూ. బ్యాక్ సైడ్ మనకి అక్కడ నుంచే మనకి షోరూమ్ నుంచే ఒక డ్యామేజ్ వచ్చింది, టెయిల్ ల్యాంప్. ఓకే. వాళ్ళు రీప్లేస్మెంట్ చేసిస్తామన్నారు. ఓకే. కంపెనీ నుంచే డ్యామేజ్ వచ్చింది కాబట్టి మేము తీసుకున్నప్పుడే అక్కడికి వెళ్ళి చూసాము. చూస్తే ఇది మేము మా సైడ్ నుంచే మేము చేంజ్ చేసి ఇస్తామన్నారు. దానికి కూడా 1 month టైం తీసుకున్నారు. మనం కూడా ఫాలోఅప్ చేసి అప్పుడు వరకు వాళ్ళు అసలుకి చాలా నెగ్లిజెన్సీగా ఉన్నారు వాళ్ళు, సర్వీస్ వాళ్ళు అయితే. ఓకే. ఇప్పుడు ఈ 25 lakhs బడ్జెట్లో మీరు కార్ కొన్నారు కదా, పీడిఐ చేసుకున్నారా లేదంటే మీరు ఓన్గా చేసుకున్నారా, వాళ్ళే చేసిస్తా అన్నారా? ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ ఏమైనా చేశారా వెహికల్కి మీరు? అంటే మా విలేజ్లో మా ఫ్రెండ్స్ కూడా సేల్స్లో ఇంకా సర్వీస్లో ఉన్నారు. ఓకే. వాళ్ళని తీసుకొని వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయించిన, బండి మొత్తం చేయించినాకనే తీసుకున్నాను. ఈ 3 issues అయితే రెక్టిఫై అవ్వలేదు ఇప్పటికి కూడా, ఫస్ట్ సర్వీస్ తర్వాత కూడా? లేదు. చూసారా, వెహికల్ డెలివరీ తీసుకునే టైంలోనే వెహికల్ మనకు కొన్ని సూచనలు ఇస్తుంది. బోనెట్ సరిగా పడకపోవడం, డోర్ చెక్ లైట్ రావడం, టైల్ లైట్లో తేమ ఉండడం, ఇవన్నీ మనం గుర్తుపట్టిన తర్వాత కూడా ఫస్ట్ సర్వీస్లో రిజాల్వ్ అయితే అలాగే వెహికల్ ఇంటికి తీసుకొని వస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం కాకుండా కొత్త ప్రాబ్లమ్స్ ఇంకా కంటిన్యూ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మన పీడిఐ ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్లో క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి వెహికల్ని అక్కడే మనం రిజెక్ట్ చేసి, మనం పెడుతున్న డబ్బులు ₹1 2 కాదు, లక్షల కొద్ది కాబట్టి కొత్త వెహికలే మనకి ఇస్తారు వాళ్ళు. అందుకే మరీ చెప్తున్నా, ఒకవేళ మీ కార్ డెలివరీ అనేది హైదరాబాద్ నుంచి ఉన్నట్టయితే డెఫినెట్లీ పీడీ అనేది చేయించుకోండి. ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సైన్స్ అన్ని కూడా మనం ఈజీగా గుర్తుపడతాము. సో
పీడియా చేయించుకోవాలంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది, ఇమీడియట్గా మీకు డీటెయిల్స్ అన్ని కూడా సెండ్ చేయండి. రెటిఫై అంటే నేను వెళ్ళి అక్కడే ఉన్నాను, నేను ఒక రోజు మొత్తం అక్కడే ఉన్నాను. ఓకే. తను బ్యాక్ సైడ్ అది టెయిల్ ల్యాంప్ రీప్లేస్మెంట్ చేయించుకోవడానికి వెళ్ళిన, అలాగే సర్వీస్ కూడా వేయించుకున్నా. ఇలా సర్వీస్ కూడా వేయించుకుంటే వాళ్ళు ఏమన్నారు అంటే ఇప్పుడు కాదు ఇంకొక 1 వీక్ అది ఇది అన్నారు. 1 వీక్ వరకు నేను బండి అసలుకి ఏం రన్ చేయకుండా నాకు అవసరాలు ఉన్నా కానీ నేను వేరే వాళ్ళ బండి తీసుకొని వెళ్ళాను. ఎందుకంటే ఇప్పుడు మనము ఎక్కువ దింపేసినాం అనుకోండి సర్వీస్ పోతుంది మనకి, ఆ పర్టికులర్ కిలోమీటర్స్ ఉంటుంది, ఆ పీరియడ్లోనే చేపియాలి మనం. నేను ఆ ప్రాబ్లం కూడా ఫేస్ చేసిన. ఓకే. ఇది సెలెక్ట్ టాటా ఎక్కడ వస్తుంది మీరు తీసుకున్న డీలర్? గంగారం నుంచి. అండ్ వాళ్ళ సర్వీస్ కూడా అక్కడే ఉంటుంది? లేదు, వాళ్ళది వై జంక్షన్లో ఉంది. వాళ్ళకు ఓన్లీ 2 ఉన్నాయి, వై జంక్షన్ ఒకటి, ఉప్పల్ ఒకటి, 2 ఉన్నాయి. మీరు అక్కడ వరకు వెళ్ళాలా సర్వీస్కి? సర్వీస్ కోసం నేను వై జంక్షన్ వెళ్ళాను. ఓకే. మీరు అంత దూరం వెళ్ళాక ఒక డే వేస్ట్ చేసుకుని డే మొత్తం వేస్ట్ అయింది. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎక్స్పర్ట్స్ అసలుకి వాళ్ళకి మనం చెప్పేది అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్, సర్వీస్లో వాళ్ళకి అసలుకి మనం ఏం చెప్తున్నాము, వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళకి మనం ఏం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఏదైతే వేయాలనుకుంటారో అదే చేస్తారు. ఓన్లీ వాష్ చేసి ఇచ్చారు నాకు బండి. నేను ఈవెన్ జాబ్ కార్డు కూడా నాకు పిక్చర్ ఉంది, జాబ్ కార్డులో కూడా నేను ఇవన్నీ మెన్షన్ చేసినప్పటికీ కూడా నేను స్టిల్ వచ్చి చూస్తే, నేను ఎవరైతే నా బండి తీసుకున్నారో సూపర్వైజరు తనని పిలుచుకొని వచ్చి ఈ బానెట్ ఇష్యూ చూపించిన, వెనకాల ఆ డోర్ ఇష్యూ కూడా చూపించిన, స్టిల్ అలానే ఉంది. మనకి ఈవెన్ కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు మనం చూసుకోకుండానే వెళ్ళిపోతాం, షోరూమ్ని ట్రస్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి వాళ్ళైతే మళ్ళీ సఫర్ కావాల్సి వస్తుంది. నేనేంటంటే మొత్తం చూసుకున్నా, ఈ ఫ్రంట్ది అలానే ఉంది, ఏమంటారు డోర్ది ఈవెన్ మనకు కొంచెం స్మూత్గా ఆడడానికి కొంచెం గ్రీస్ లాంటిది అది ఇది పెడతారు, అది ఇది కూడా పెట్టలే. క్లియర్గా పిక్చర్స్ ఇది చూపించిన వాళ్ళ మేనేజర్కి, సారీ సార్ అది సార్ ఇది సార్ అంటే ఉన్నారు. కానీ నేను విన్నాను ఎలక్ట్రిక్ వెహికల్స్కి టాటా వాళ్ళు సపరేట్ ఒక టీమే ఉన్నారు, సర్వీస్ మారింది అని ఏదో చెప్తున్నారు. బట్ వాళ్ళ సర్వీస్ మాత్రం ఇంకా ఆ డీజిల్ కార్లో ట్రీట్మెంట్ చేసినట్టుగానే చేస్తున్నారు ఇప్పటికి. అవును, రైట్. ఒక బోనెట్ అనేది ఏంటి ఒకసారి మాకు ప్రాక్టికల్గా చూపి. ఇక్కడ ఒక ఇలా యూ షేప్లో ఒకటి ఉంటుంది, అది కొంచెం క్రాస్ వచ్చింది బై డిఫాల్ట్, అక్కడ నుంచి క్రాస్ వచ్చింది. దాన్ని ఏం లేదు, కొంచెం స్ట్రైట్ చేస్తే అది నీట్గా వెళ్ళిపోద్ది. వాళ్ళు అది కూడా చేయలేరు, నేను చెప్పిన క్లియర్గా వాళ్ళకి. ఇక్కడ ఇది కొంచెం ఇక్కడ కరెక్ట్గా వాళ్ళది, ఇక్కడ వాటి ఇక్కడ పడి ఇలా ఎడ్జ్ దీన్ని రాసుకొని పోతుంది. ఓకే. అండ్ టెయిల్ లైట్ కూడా ఇప్పుడు కూడా అలానే ఉంది. టెయిల్ లైట్ చేంజ్ చేసిండ్రు. ఆ టెయిల్ లైట్ అయితే నా వెహికల్కి అసైన్ చేసింది ఒక చిన్న అబ్బాయిని అసైన్ చేసినారు. నాకు తెలిసి ఆ అబ్బాయి ఒక 18 years ఉంటాడు, అసలు ఎక్స్పీరియన్స్ లేదు అతనికి. ఇలా పడితే అలా అక్కడ క్లిప్స్ ఉన్నాయి, అది టెయిల్ లైట్ ఒకసారి మీకు చూపిస్తాను. ఈ టెయిల్ ల్యాంప్ డ్యామేజ్ వచ్చింది మనకి. ఓకే. అంటే వాటర్ ఉండేనా అందులో ఏమైనా తేమ? వాటర్ ఉండే. ఎగ్జాక్ట్లీ. ఈ పార్ట్ అంతా విప్పాలి. ఓకే. ఈ పార్ట్ అంతా విప్పాలి. ఇక్కడ నుంచి తను లాగుతున్నాడు. ఓకే. కాలు ఇట్లా పెట్టి తనకి నేను దూరం నుంచి అబ్జర్వ్ చేశాను, లాగుతున్నాడు. ఇక్కడ స్క్రూ ఉన్నది, ఇక్కడ కూడా స్క్రూస్ ఉన్నాయి. ఈ స్క్రూస్ ఉన్నాయి, ఈ స్క్రూస్ ఇప్పితేనే ఇదంతా పార్ట్ వస్తుందని ఆ అబ్బాయికి తెలియదు అనుకుంటా మేబీ. ఇట్లా బట్టి ఇక్కడ అయితే ఇవి జస్ట్ క్లిప్స్ తోటి ఉన్నాయి. ఇవి వీటిని వీకిన తర్వాత ఇదంతా పీక్తున్నాడు ఇట్లా. ఇది ఒక పార్ట్, సపరేట్ పార్ట్. ఇది కూడా జస్ట్ క్లిప్స్ తోటే ఉంటుంది, ఇవి మాత్రం స్క్రూస్ తోటి ఉంటాయి. దాన్ని పట్టి పీక్తున్నాడు. తను ఒక సీనియర్ టెక్నీషియన్ నన్ను చూసి మళ్ళీ వెళ్ళి ఇతను కస్టమర్ ఉన్నట్టుండని చెప్పి సీనియర్ టెక్నీషియన్ని పోయి పట్టుకొస్తే మైండ్ ఏమని ఉందా నీకు అంటని చెప్పి, ఈడ స్క్రూస్ ఉన్నాయి కనబడతలేవా అంటని చెప్పి అప్పుడు స్క్రూస్ ఇప్పి తీసినాక ఆ సీనియర్ నాకు ఎవరు అండి అంటే కస్టమర్, నేను ఆ బండి మీదేనా అంటే నాదే అన్న. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నాకు వేరే బండి అసైన్ చేశారు, నేను పోతున్నా అంటని చెప్పి వెళ్ళిపోయింది. చెప్పినాక ఇక సరే అంటని చెప్పి నేను అది అసలు ఎట్లా విక్తారు అది ఇది అంటని చెప్పి సూపర్వైజర్ని అడిగితే తను అప్పుడు సార్ అది ఇక్కడ చేయకూడదు, ఇక ఈరోజు ఎక్కువ మంది రాలేరు, ఇక అబ్బాయికి కొంచెం తెలియదు అది ఇది అంటని చెప్పి మళ్ళీ బాడీ షాప్కి పంపించి, అక్కడనే 2 kilometers బాడీ షాప్ ఉంటే అక్కడ పంపించి అక్కడ మొత్తం వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు క్లీన్గా చేసేసి ఇక్కడ స్క్రూస్ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, ఇదంతా ఒక నీట్గా వచ్చింది. వాళ్ళ దగ్గర ఒక ఎక్విప్మెంట్ ఉంది, దాంతో
ఈ పార్ట్ను కూడా క్లీన్గా ఇది చేసేసిండ్రు. ఇలాంటి సర్వీస్ ఇష్యూస్ ఫేస్ చేసిన ఫస్ట్ ఇన్సిడెంట్లోనే. నాకు అప్పుడు అనిపించింది ఇంకా 15 years నేను ఇట్లా ఫేస్ చేయాలని, నేను ప్రతిసారి పోవాలన్నా. సరే నేను ఇప్పుడు వచ్చిన కాబట్టి, నేను దగ్గర ఉన్నా కాబట్టి ఇవన్నీ నాకు తెలిసినాయి. ఒకవేళ బండి అక్కడనే పెట్టిపోయేటోళ్ళ పరిస్థితి ఏంటంటని చెప్పి చాలా ఆలోచించాల్సి వచ్చింది నేను అట్లా. అవును, కొంతమంది అంటూ ఉంటారు టాటా మహేంద్ర మనం బిల్డ్ క్వాలిటీ ఇండియన్ బ్రాండ్స్ అని సపోర్ట్ చేద్దాం అనుకుంటాము, సర్వీస్ విషయంకి వచ్చే వరకు వాళ్ళ బ్రాండ్ యొక్క రెప్యుటేషన్ అంతా కూడా పోడగొడుతుంది. కరెక్ట్, ఇది ఒకటి జరుగుతుంది. రైట్, ఇంకొకటి రేంజ్ విషయం ఏంటంటే మహేంద్ర వాళ్ళు మా చిన్న బ్యాటరీ అయినా కూడా మాకు ఎక్కువ రేంజ్ వస్తుంది దీనికన్నా అని చెప్తున్నారు. మీకు రియల్ వరల్డ్ ఎంత వస్తుంది? 450 వస్తుంది అరౌండ్. మేము తిరుపతి వెళ్ళినాము రీసెంట్గా. తిరుపతి వెళ్ళినప్పుడు మాకు అరౌండ్ 450 వచ్చింది. మనం బయట ఛార్జెస్ తోటి పెట్టుకుంటే ఇంకా తక్కువగా వస్తుంది. 5 members వెళ్ళినాం మేము ఫ్యామిలీ తోటి, తక్కువనే వస్తుంది. ఇంకోటి మీరు అంటే వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ కూడా చాలా ల్యాగ్స్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు దాని మీద వర్క్ చేయాలి. ఇప్పుడు XEV90 అనేది వాడు చాలా డేస్ నుంచి వర్క్ చేసి దాని మీద కొన్ని టెస్టులు చేసి అప్పుడు వదిలిండు. వీళ్ళు టాటా వాళ్ళు ఏంటంటే ఆ సెగ్మెంట్లో మన దగ్గర బండి లేదు. ఫస్ట్ థింగ్ ఆ సెగ్మెంట్లో లేదు కాబట్టి ఆ సెగ్మెంట్లో ఒకటి రిలీజ్ చేయాలంటని చెప్పి హడావిడిగా చేసిండ్రు. కానీ అంత ప్రాపర్గా అయితే బండి లేదు. బండి ఓకే, బండి మంచిగా ఉంది కానీ సర్వీస్ లేదు, కొన్ని ల్యాగ్స్ ఉన్నాయి, ఇది సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉన్నాయి. మనకు ఫ్రంట్ స్క్రీన్ కూడా ల్యాగ్ అవుతుంది అప్పుడప్పుడు. కరెక్టే మీరు చెప్పింది. నేను ఇంతకుముందు రీసెంట్గా మహేంద్ర 9 ఓనర్ని కూడా అడిగాను, ఇష్యూస్ ఉన్నాయా, ల్యాగ్స్ ఉన్నాయా మహేంద్ర వెహికల్స్లో నేను చూస్తుంటాను అంటే, ఎలక్ట్రిక్ వెహికల్లో అసలు ల్యాగ్ లేదని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మీరు అన్నట్టుగా టెస్టింగ్ బాగా చేశారు వాళ్ళు, టెక్ పరంగా కానివ్వండి, సెన్సార్స్ అన్ని బాగా ఇచ్చారు. వీళ్ళు అడవుడిగా లాంచ్ చేయడం వల్ల ఇష్యూస్ ఉన్నాయి. రైట్, ఇంకోటి ఈవెన్ వాళ్ళకు ట్రైనింగ్ కూడా ప్రాపర్గా లేదు. ఎక్కడైతే సర్వీసింగ్ సెంటర్లో ఉన్నారో కరెక్ట్ నాకు తెలిసినంత వరకు వాళ్ళైతే చాలా మందిని కరెక్ట్ పీపుల్ని హైర్ చేసుకుంటలేరు. ఉన్న ఫిక్స్డ్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు చాలా నెగ్లిజెన్సీగా ఉన్నారు. వాళ్ళకు పోతే ఒక కంప్లైంట్ పోతుంది ఏముంది అన్నట్టుగా చాలా రెక్లెస్గా ఉన్నారు. అట్లుంటే మాత్రం ఏ బ్రాండ్ ఏ కంపెనీ కూడా ఇప్పటివరకు సర్వైవ్ అయినట్టు నేను చూడలేను. కరెక్ట్. అండ్ ఇంకోటి సస్పెన్షన్ కూడా ఈ కార్కి స్పెషల్గా వెనకాల సైడ్ కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి. కరెక్ట్, నేను లాంగ్ వెళ్ళినప్పుడు చూసినాను. మనము తిరుపతి దగ్గరికి వెళ్ళినాక కడప దాటినాక కొంచెం మనకి రోడ్స్ అంత బాగోవు. అక్కడ ఉన్నప్పుడు ఫ్యామిలీ మొత్తము ఇబ్బంది పడ్డారు. బ్యాక్ సస్పెన్షన్ అయితే ఇష్యూ ఉంది. ఓకే, స్మూత్ ఉండదు. ఫ్రంట్ బాగానే ఉంటుంది కానీ బ్యాక్ సైడ్ ఏసీ ప్రాబ్లం కూడా ఉంది. ఈవెన్ నేను ఏసీ ప్రాబ్లం ఇష్యూ చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఏం చేయలేదు. ఏసీ ఏమైంది అది ఒకసారి వెనకాలనా? బ్యాక్ సైడ్. ఓకే, బ్యాక్ సైడ్ అసలు ఏసీ ప్రాపర్గా రాదు. ఓకే, ఈవెంట్స్లో నుంచి ప్రాపర్గా రాదు. అంటే ఈ ఒక్క బండికి ఉంది, అది మళ్ళీ వేరే బండ్లకు ఉందో లేదో తెలియదు. నేను ఎప్పుడైతే సర్వీస్ పర్సన్కి ఈ ఇష్యూ చెప్పినప్పుడు ఇది బేస్ వేరియంట్ ఇట్లనే వస్తుంది అని చెప్పి నాకు చెప్పిండు. ఫస్ట్ ఆయనకి నాలెడ్జ్ లేదు ఈ బండి మీద. బేస్ వేరియంట్ అయినా ఏ వేరియంట్ అయినా ఏసీ లాగా వస్తుంది. కరెక్ట్. ఆయనకి అసలుకి ఏం తెలియదండి, చెప్తున్నా కదా, వాళ్ళకి అసలుకి ఏం నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లెస్ వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆడ సర్వీసింగ్ సెంటర్లో కూర్చొని పెడితే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మేము అలాంటి వాళ్ళు. ఏసీ హీట్ వేడి గాలి వస్తుందా లేదా గాలి తక్కువ, బ్లోవర్ తక్కువ వస్తుంది. ఈ ఇష్యూ కూడా చెప్పిన నేను సర్వీస్లో చెప్తే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేద్దామంటాను అంటున్నారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేయడం ఏంటి నాకు అర్థం కాదు. కానీ నేను ఇప్పుడు చెప్తే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేయడం ఏంటి? ఓకే, ఇప్పుడు బండి వాష్ చేసిరండి, నేను నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, నేను నీకు పెడతాను, మిడిల్లో యాడ్ చేయండి. ఇక్కడ వరకు వాటర్ ఎట్లా వస్తాయి, ఇక్కడ నుంచి ఇది దాంట్లోకి వెళ్ళి మొత్తం పోయి ఇగో ఇక్కడ ఇదంతా కారుతాయా వాటర్. సర్వీస్ చేసినావు, ఓకే, వాటర్ సర్వీస్ చేసినావు, అందులోకి వాటర్ ఎట్లా పోతాయి? సరే ఓకే, ఏమన్నా హోల్ ఉందో లేకపోతే ఇంకేదో సంథింగ్ ఏదో అనుకుందాం, నువ్వు రెటిఫై చేయాలి దాన్ని. కరెక్ట్, దాంట్లోకి నీళ్ళు ఎట్లా పోతాయి? వాటర్ అసలుకి దీనిలోకి సైడ్లోకి వెళ్ళి కొడితే స్పీకర్లకి ఎందుకు పోతాయి బాస్? మొత్తం అది నానిపేసినారు. ఇప్పుడు నేను రేపు పొద్దుగాల ఈ ఒక స్పీకర్ ఉంది, ఇదేమన్నా డ్యామేజ్ వచ్చిందంటే అని చెప్పి నేను పోయిన అనుకో, వాటర్ డ్యామేజ్ అండి మీరే చేసినారు అంటారు. వాటర్ డ్యామేజ్ ఉన్నా ఫిజికల్ డ్యామేజ్ ఉన్నా వాళ్ళు వారంటీ ఇయ్యరు. కరెక్ట్, బై డిఫాల్ట్ ఏమన్నా ఇష్యూ ఉంటే అయితే రెక్టిఫై చేస్తారు, దానికి వారంటీలో క్లెయిమ్ చేస్తారు ఏదన్నా ఉంటే. అయితే వాటర్ బూట్ లేపి ఇక్కడ కొట్టాడు ప్రెషర్,
ఇక్కడంతా కూడా వాటర్ కొట్టాడు, అది లోపల ప్రెషర్ పోయింది. మొత్తం పోయింది ఇంట్లోకి, మొత్తం వాటర్ కారుతున్నాయి ఇక్కడ నుంచి, మొత్తం కారిపోతున్నాయి ఇట్లా కిందికి వెళ్ళిపోయినాయి. ఇక్కడ వరకు మొత్తం ఇక్కడ వెళ్ళిపోయినాయి నాకు తెలిసి. మొత్తం వెళ్ళిపోయినాక అప్పుడు నేను చూసుకున్నా లోపలికి, మళ్ళీ బండికి కొంచెం బయటికి తెచ్చినాక చూసినప్పుడు వాళ్ళు అక్కడ ఎట్లా అంటే ఆ ఈ వాటర్ వాళ్ళు ఆడుకుంటా సర్వీస్ చేస్తున్నారు అక్కడ. వై జంక్షన్ ఇది సెంటర్, సర్వీస్ సెంటర్ సెలెక్ట్ వై జంక్షన్, రైట్. అండ్ టచ్ లాగ్స్ అవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. టచ్ ఇష్యూస్ లేవు, ఏది ఫ్రంట్ అది పెద్ద స్క్రీన్ ఉంది కదా, అది ఏం టచ్ ఇష్యూస్ ఏం లేవు. కానీ అప్పుడప్పుడు ల్యాగ్ అవుతుంది కొంచెం, మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి ఒక 2 minutes ఆగి మళ్ళీ ఆన్ చేస్తే సెట్ అయిపోతుంది. ఓకే. అండ్ మీకు ఈ ప్యానల్స్ అన్ని ఓపెన్ చేశారు కదా, వాళ్ళు రాటిల్ సౌండ్ స్టార్ట్ అయినట్టుగా కొంచెం ప్లాస్టిక్ సౌండ్స్, నాయిసెస్ ఏమైనా వస్తున్నాయి? ఇప్పటి వరకు అయితే రాలేదు, ఇప్పటి వరకు మన బండిలో అయితే రాలేదు. బండి మంచిదండి, బండి మంచిది. ఈ సెగ్మెంట్లో ఈ బండి నేను చెప్తున్నాను కదా, వాళ్ళు అడావిడ్లో తెచ్చినా కానీ మంచి బండి తెచ్చారు. సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉన్నా కానీ ఫ్యూచర్ అప్డేట్స్లలో కవర్ చేస్తారు, నో ఇష్యూస్. కరెక్ట్. కానీ సర్వీస్ ఇష్యూస్ని ఎవరు కవర్ చేస్తారు? ఎగ్జాక్ట్. అండ్ వాటర్ వాష్ అలా చేస్తే ఎలక్ట్రిక్ కార్, వారంటీ ఇష్యూస్ ఉంటాయి, స్పీకర్ పోయినా వాటర్లకి మొత్తం షార్ట్ సర్క్యూట్ ఛాన్స్. చాలా సెన్సిటివ్ కార్ ఇది, మనం డీజిల్ పెట్రోల్ కార్ లాగా చేయకూడదు కదా. అండ్ ఇవి మేజర్ ఇష్యూస్. అవును, లెఫ్ట్ డోర్ ఒకటి ఓపెన్ ఉన్నట్టుగానే చూపిస్తుంది, అది క్లోజ్ ఉన్నా కానీ ఓపెన్ ఉన్నట్టుగా చూపిస్తుంది. అది ఏం లేదు, జస్ట్ నాకు తెలిసి మేబీ సెన్సార్ దగ్గరనో ఏదో సమ్ డస్ట్ లేకపోతే ఏదో కొంచెం సమ్ ఇష్యూ ఉంటుంటుంది, అది సెట్ చేస్తే అయిపోతుండే. అది కూడా ఇప్పటికీ అది ఒక్కోసారి అదే ప్రాబ్లం ఉంటుంది. నేను మళ్ళీ వెళ్ళి అడిగినప్పుడు అప్పుడు హడావిడిగా అదొకటి, ఆ ఫ్రంట్ ఒకటి చేసినారు. ఈ ఏసీ అయితే సేమ్ అలానే ఉంది, ఇంకా ఇది ఒకటి మాత్రం బాడీ షాప్లో చేసినారు. ఓకే. అండ్ ఛార్జింగ్ విషయం, మీరు ఇంట్లో యూజ్ చేసే ఛార్జర్ 3.3 kilowatt యూజ్ చేస్తాను. ఎన్ని అవర్స్ పడుతుంది? 30 hours పడుతుంది. బట్ ఏంటంటే నాకు క్యాబ్ వస్తుంది కాబట్టి నేను మోస్ట్లీ పెట్టి వెళ్ళిపోతాను. ఓకే, నో ప్రాబ్లం దాని గురించి. అండ్ ఇంకొక విషయము, నేను రీల్స్లో చూసిన తర్వాత నేను కూడా రివ్యూ అప్పుడు గుర్తుపట్టలే, రీల్స్లో చూస్తే అర్థమైంది, ఈ బంపర్కున్న ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది ఏరోడైనమిక్స్ లాగా పెట్టారు. బట్ అది ఏరోడైనమిక్స్ లా కాదు, ఉల్టా మనకు మట్టి అంత ఎగురుతూ టైర్ కనిపిస్తుంది, అందులో నుంచి బయటికి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది. అదొకటి. 2 సైడ్లు కూడా అలాగే పెట్టాడు, ఒక సైడ్ కాకుండా 2 సైడ్లు పెద్ద హోల్ లాగా పెట్టాడు. అండ్ వన్ మోర్ విషయం, సీటింగ్ ఒకటి చెప్పారు మీరు. అవును, సీటింగ్ ఇవి వెనకాల సీట్ ఫిక్స్డ్ సీట్స్ ఉన్నాయి, రిక్లైన్ చేసుకోవడానికి లేదు. లాంగ్ రన్ లో ఇప్పుడు లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినాం అనుకోండి, ఇబ్బంది పడతారు ఖచ్చితంగా. ఇవి కొంచెం రిక్లైన్ ఒక 1-2 points లైక్ 1.5 inch 2 inch అలా ఇచ్చి ఉంటే బాగుంటుండే. చాలా అప్రైట్ ఉంది, ఇక్కడ నుంచి చూస్తే ఈ యాంగిల్ చూడండి. థై సపోర్ట్ బాగుంది, అంత బాగుంది, కానీ కూర్చోవడానికి అసలుకి కరెక్ట్ పొజిషన్ లేదు. ఒక 50-100 kilometers అయితే ఓకే, కానీ మనం లాంగ్ వెళ్తే చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఈవెన్ లాంగ్ వెళ్ళినా ఇబ్బంది కూడా పడ్డారు మా ఫ్యామిలీ వాళ్ళు. ఏసీ విషయం ఒకటి, సీటింగ్ కంఫర్ట్, వెనకాల XCV 9e లో ఉంది, రిక్లైన్ చేసుకోవడానికి ఉంది వాళ్ళకు. బేస్ మోడల్ నుంచి కూడా ఉంది రిక్లైన్ చేసుకోవడానికి బ్యాక్ సీట్, ఇందులో ఇవ్వలేరు, అదొక కాన్. 3 ఇబ్బందులు ఉన్నాయి వెనకాల సీటింగ్. సస్పెన్షన్ ప్రాబ్లం, సస్పెన్షన్ ఇష్యూ, మీ కార్ కి స్పెషల్ గా ఏసీ ఒకటి రావట్లేదు, రిక్లైన్ యాంగిల్ ఒకటి బాగాలేదు, వెనకాల సీటింగే అసలు సూట్ అవ్వదు లాంగ్ కి. కరెక్ట్. 100 kilometers అయితే మీరు అన్నట్టుగా సరిపోతుంది, ఇంకా లాంగ్ వెళ్తే కొద్దిగా ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. వెహికల్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది, వాళ్ళు డిజైన్ చేసిన మటుకు మీరు అన్నట్టు సర్వీస్, ఈ డీలర్ వాళ్ళు పాడు చేస్తున్నారు అంతే, అన్ని సర్వీస్ సరిగా చేయకుండా డబల్ పని. ఇప్పుడు ఆ ఒక్క సర్వీసింగ్ సెంటర్ అనలేము, నేను మిగతాయి కూడా నేను గూగుల్లో రివ్యూస్ చూసిన, ఒకరొకరు చాలా ప్రాబ్లమ్స్ చూసిన, నేను చాలా ప్రాబ్లమ్స్ చూసిన, నేను రివ్యూస్ కూడా ఎక్కడున్నా వరెస్ట్గానే ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ సెలెక్ట్ కానీ జాష్ఫర్ కానీ ఈ వెంకటరమణ వివిసి వీటిలలో కూడా అన్ని రివ్యూస్ కరెక్ట్గా లేవు. టాటాయి లేవు, మళ్ళీ ఇప్పుడు హూండై బాగానే ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు ఈ మారుతి ఈవెన్ వాళ్ళ కార్లు బిల్డ్ క్వాలిటీ బాగుండవు, కానీ సర్వీస్ మాత్రం బాగానే ఉంది వాళ్ళకి చెప్పాలంటే. అండ్ ఇంకోటి బేస్ మోడల్లో కీస్ అనేది స్మార్ట్ కీస్ ఒకటి లేదు, దాంట్లో ఇంకొక ఇష్యూ ఉంది, మాటికి బ్యాటరీలు చేంజ్ చేసుకుంటూ ఉండాలని ప్రివియస్ ఓనర్ చెప్పాడు. అందులో బ్యాటరీలు మెయింటైన్ చేయాలి, మీకు ఆ ఇష్యూ ఒకటి తప్పింది, లేదంటే అది కూడా బ్యాటరీలు క్యారీ చేస్తూ ఉండాలి, లేదంటే అన్లాక్ అవ్వదు, అదొకటి ఉంది. అండ్ మిగతా ఫీచర్స్ సేమ్ ఇష్యూస్ తోటి ఆ రోజు సర్వీసింగ్ సెంటర్ కూడా వచ్చారు. ఆ కీస్ ఏదైతే ఇచ్చారో ఒకరొకరు 3-4 సెల్స్ మెయింటైన్ చేస్తున్నారు కార్లోనే. నేను కూడా చూసాను, డ్యూరో సెల్ ప్యాకెట్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు, లేదంటే ఫోన్ తోటి ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు, అది కరెక్ట్. అదొకటి ఉంది, మీకు అది కూడా తప్పింది ఎందుకో బేస్ మోడల్లో కొద్దిగా అదొకటి.
రైట్. ఇంకా ఫీచర్స్ 360 కెమెరాస్ కానివ్వండి, అది క్లారిటీ బాగుంది, Perfect. బాగానే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. సెన్సార్స్ కూడా ఇష్యూస్ ఏం లేవు, మినిమల్ సెన్సార్స్ యూజ్ చేసినారు, అవి కూడా ప్రాపర్గానే వర్క్ అవుతున్నాయి, బాగానే ఉంది. అది అడాస్ కూడా రాలేదు మీకు? ఎడాస్ ఏం రాలేదండి, అవసరం లేదు, అవసరం లేదు మాకు. ముందే మీరు మెయిన్గా రైట్. బ్రేకింగ్ అండ్ ఆల్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎవ్రీథింగ్ No issues. ఓకే. వెనకాల సస్పెన్షన్ ఇష్యూ, సస్పెన్షన్ చాలా ఇష్యూ ఉంది. ఇది మెయిన్లీ ఇదైతే సర్వీస్ వాళ్ళు అయితే కంప్లీట్గా పాడి చేస్తున్నారు వెహికల్ని. ఇలాగే బ్రాండ్ bad ఖరాబ్ impression చేసేస్తున్నారు వీళ్ళు. చేసేస్తున్నారు. మహీంద్రా అండ్ టాటా మనం నమ్మి ఇన్ని ల్యాక్స్ పెట్టిన తర్వాత సర్వీస్ సెంటర్లో వాళ్ళ చేతి కారి చాడుకొని యాక్చువల్గా నేను XUV9 తీసుకుందాం అనుకున్నా, అక్కడ ఏంటంటే నాకు 26.50 అవుతుంది. ఇది మనకి XUV9 ప్యాక్ టు 79 కిలోవాట్కి వెళ్ళాలంటే రైట్ 2 lakhs ఎబో ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది నా బడ్జెట్ కంటే. సో ఇంకా నేను టాటా బాగానే ఉంటుందని చెప్పి మా డాడీని తీసుకొని వెళ్ళి చూసి మొత్తం అంతా చూసుకొని ఫ్యామిలీకి చూపిస్తే కూడా ఈ రెండు మాకు నచ్చినాయి, ఇక దాంట్లో నువ్వు ఏ డిసైడ్ చేసుకున్నా మాకు ఏ ప్రాబ్లం లేదన్నారు. కాకపోతే నేను ఇది తీసుకొని వన్ సర్వీస్కి పోయి మళ్ళీ వచ్చినాక నేను రిగ్రెట్ అయింది ఏంటంటే సపోడాకి అదే తీసుకునేదండి అనిపించింది. ఫస్ట్ సర్వీస్లోనే మీకు ఇంత ఎక్స్పీరియన్స్ అది, ఇంకా రాను అన్ని సర్వీసెస్ ఉన్నాయి లాంగ్ టర్మ్ మీరు అన్నట్టుగా. కరెక్ట్. అంటే నాలాంటి వాళ్ళని నేను చూసిన అనమాట అక్కడ సర్వీసింగ్ సెంటర్లో, నాలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వచ్చి అక్కడికి వచ్చిన వాళ్ళు ఆ చిన్న ఇష్యూస్ని కూడా వీళ్ళు పట్టించుకోకపోవడము, చాలా ఎవరో ఒకరు వచ్చి కూర్చొని కస్టమర్ లాంచ్లో గంటలు గంటలు కూర్చోబెట్టి చిన్న ఇష్యూ ఒక 10 నిమిషాలు అక్కడ ఒక ఎంప్లాయీని అసైన్ చేస్తే అయిపోతుంది. కానీ వాళ్ళు అట్లా చేయకుండా వాళ్ళని అక్కడనే కూర్చోబెట్టి టైం వేస్ట్ చేసి అట్లా రెక్లెస్గా ఉన్నారు. కొంచెం ఈ సర్వీస్ పరంగా మాత్రం కొంచెం అప్గ్రేడ్ అయ్యి కొంచెం ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. రైట్. అండ్ ఫైనలీ ఇప్పుడైతే మీరు సజెస్ట్ చేస్తారా లేదంటే మహీంద్రాకి వెళ్ళిపోవడం బెస్ట్ అంటారా? నేనైతే మహీంద్రాకి వెళ్ళిపోవడమే బెస్ట్ అంటున్నాను. అంతే, 100% మహీంద్రాకి వెళ్ళిపోండి. ఇట్లా అయితే లేవు అక్కడ, కొంచెం బెస్టే ఉన్నాయి. వాళ్ళకి తెలియకపోతే ఒక టెక్నీషియన్ ఎవరో ఉంటున్నారు అక్కడ, వాళ్ళు ఒక మీట్ తీసుకొని దానిలో చెప్తున్నారు, ఎంప్లాయీస్ కూడా అట్లనే చేస్తున్నారు. నేను చూసిన మా ఫ్రెండ్ దగ్గర కూడా ఉంది, వాళ్ళు ఏది పడితే అది పీకడం ఇట్లా చేయడం మాత్రం ఇట్లా చేస్తలేరు, ఎవరిని పడితే వాళ్ళని వెహికల్కి అసైన్ అయితే చేస్తలేరు. వాళ్ళు కొంచెం ప్రాపర్గానే ఉంది వాళ్ళ సర్వీసు. మేబీ వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి కూడా చూసుకుంటే ఈ XUV700 ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ దగ్గరికి, ఆ టెక్నాలజీ వచ్చిందో వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, ఎంప్లాయీస్ని కూడా అట్లనే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఆడ నుంచి వాళ్ళు స్టార్ట్ అయినారు ఇంకా ఈ టెక్నాలజీ సైడ్. కరెక్ట్. సో ఇంకేం టాటా వాళ్ళైతే ఇది సర్వీస్ బెటర్ చేసుకోవాలి, మన సర్వీస్ అయితే చాలా బెటర్ చేసుకోవాల్సి ఉంది. రైట్. సో ఇది ఓవరాల్గా వీడియో. సో ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, కామెంట్ బాక్స్కి వస్తారు కొంతమంది దేశభక్తులు టాటా ఫ్యాన్స్ మహీంద్రా ఫ్యాన్స్ అని, డబ్బులు పోసిన తర్వాత తెలుస్తుంది అది. మనం 25 lakhs 30 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు తర్వాత మీరు ఫేస్ చేయాల్సినవి టాటానా మహీంద్రాని ఇంకో బ్రాండ్ అయినా అవసరం లేదు, మనకు పర్ఫెక్ట్ కార్ అయితే రావాలి. రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇలాగే మీరు కూడా మీ కార్ యొక్క ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నా, అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేను మీ వరకు వచ్చి ఇలాగే రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోద్దు.